జూన్ 1వ తేదీన టీయూసీఐ నిజామాబాద్ జిల్లా ప్రథమ మహాసభకు కార్మిక ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి అని బి మల్లేష్ పిలుపునిచ్చారు. మంగళవారం నాడు బోధన్ పట్టణంలోని రాకాసీపేటలో టీయూసీఐ సమావేశంలో టీయూసీఐ జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ మా ట్రేడ్ యూనియన్ పూర్వపు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో బీడీ, మున్సిపల్, కేజీబీవీ, నాన్ టీచింగ్ కార్మికుల భవన మరియు ఇతర నిర్మాణ రంగం మరియు ఇతర రంగాల కార్మికులపై సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించామని, ముఖ్యంగా జిల్లాలో బీడీ కార్మికులు ప్రతిరోజు ఎదుర్కొనే సమస్యలతో పాటు పీఎఫ్, పెన్షన్, జీవన భృతి వేతనాలు మరియు డిఏల పెంపుదల తదితర డిమాండ్ల పరిష్కారంకై అనేక పోరాటాలను చేసి విజయాలను సాధించామని, ఈ విషయాలన్నింటినీ చర్చించుకొని భవిష్యత్ కర్తవ్యాలను నిర్ణయించుకున్నట్టుకు గాను జూన్ 1 నాడు జిల్లా కేంద్రంలో జరిగే జిల్లా మహాసభకు ప్రతినిధులు అందరూ హాజరై విజయవంతం చేయాలి అని మల్లేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు జె మక్కయ్య, మిడ్ డే మీల్స్ నాయకురాలు రెహానా బేగం, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్లు యూనియన్ బోధన్ పట్టణ నాయకురాలు బి నాగమణి, టీయూసీఐ బోధన్ పట్టణ కమిటీ నాయకులు బీషాపా బేగం తదితరులు పాల్గొన్నారు. టీయూసీఐ జిల్లా మహాసభల్ని జయప్రదం చేద్దాం. టీయూసీఐ జిల్లా మహాసభల్ని నిజామాబాద్ జిల్లా టీయూసీఐ జిల్లా మహాసభల్ని జూన్ నెల 1వ తారీఖు నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టీయూసీఐ జిల్లా మహాసభల్ని నిర్వహించడం జరుగుతుంది. దానికి అధిక సంఖ్యలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మా టీయూసీఐ బోధన్ శాఖ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేసి ఇప్పటికే అనేక బీడీ కార్మికుల సమస్యలు కావచ్చు, మున్సిపల్ కార్మికులే కావచ్చు, అంగన్వాడీ టీచర్లే కావచ్చు, ఆయాలు కావచ్చు, అదేవిధంగా ఇతర రంగాల కార్మికుల సమస్యలన్నీ కూడా అనేక పోరాడి ముఖ్యంగా ఈ నిజామాబాద్ జిల్లాలో బీడీ కార్మికుల సమస్యలని వాళ్ళకి ఐడెంటిటీ కార్డు కానీ, అపార్ట్మెంట్ కానీ, పిఎఫ్ కానీ, పెన్షన్ కానీ, ఇతర సమస్యల అన్నిటి కోసం వాళ్ళ గ్రాట్యుటీ కానీ, అదేవిధంగా వేతనాల పెంపుదల, బీడీఏ తదితర సమస్యల కోసం మా యూనియన్ పోరాడి అనేక విజయాలని సాధించడం జరిగింది. వాటిని అన్నింటినీ సమీక్షించుకొని భవిష్యత్తులో ఇంకింత మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలని చర్చించుకొని భవిష్యత్తులో మనం పోరాట రూపాలని ఎట్లా చేద్దాం అనేటటువంటి విషయాన్ని మనం అక్కడ నిర్ణయం చేసేది ఉంటుంది. కనుక ఈ 1వ తారీఖు నాడు జరిగేటటువంటి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే టీయూసీఐ జిల్లా మహాసభలకు కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.